ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎడల ప్రేమ పార్ట్ 2. దేవుని ఎడల ప్రేమను కనపరిచే క్రియలు. దేవుని ప్రేమ అనేక కార్యాలలో వ్యక్తమవుతుంది. వాటి గురించి వివరించేటప్పుడు ఒక ఉద్దేశాన్ని మనస్సులో ఉంచుకోవాలి. అది మారుమనస్సు పొందని వ్యక్తి దీని ద్వారా పరీక్షించుకొని తాను దేవుణ్ణి ప్రేమించడం లేదని ఒప్పించబడటానికి, కృపాభరితులైన వ్యక్తులు ప్రభువును ప్రేమిస్తున్నామని ఒప్పించబడుటకు వీలుగా ఈ ప్రేమ యొక్క స్వభావాన్ని గురించి స్పష్టంగా ప్రకటించడం. ఎక్కడ హృదయంలో దేవుని ఎడల ప్రేమ ఉంటే అక్కడ మొదట దేవుడు ఉనికిలో ఉన్న సమస్తము కంటే అత్యున్నతముగా హెచ్చించబడి గౌరవించబడతాడు. ఇది కేవలం తీర్పు విషయంలో మాత్రమే కాకుండా పూర్తి చిత్తం విషయంలో కూడా సత్యమే. కీర్తనీయమైనది, ప్రశంసనీయమైనది, ప్రాముఖ్యమైనదిగా ఎంచబడే ఏదైనా దేవుని మహిమ ఎదుట అదృశ్యమవ్వాల్సిందే. ఆ మహిమను ఘనపరుస్తూ ఎవరైనా సరే, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి అని నిరాక్షేపణంగా ఒప్పుకొని తీరవలసిందే. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. రెండవదిగా, ప్రేమలో సంతోషము ఉంటుంది. దేవుని రూపాన్ని సన్నిహితంగా చూడగలిగేలా ఆత్మకు అవకాశం కల్పిస్తే అది దుఃఖించదు. కానీ ఆ దృష్టి హృదయాన్ని సంతోషపరచడం ద్వారా విచారమును కలుగజేసే ప్రతి హేతువు కనుమరుగైపోతుంది. నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. మూడవదిగా, ప్రేమలో భక్తిభావం ఉంటుంది. ఆత్మ ప్రేమపూర్వకంగా ప్రభువు వైపు కన్నులెత్తి చూసినట్లయితే ప్రభువు మహిమ దానిని ఎంతగా వెలిగిస్తుందంటే అది కన్నులెత్తి ప్రభువును చూసే ధైర్యం చేయలేదు గాని వినమ్రంగా తల వంచి దేవుణ్ణి ప్రేమించడానికి తనకు అనుమతి దొరికినందుకు ఆశ్చర్యపడుతుంది, విశ్రాంతి చెందుతుంది. దైవ ప్రేమ యొక్క దివ్యకాంతిలో తన శూన్యతను చూసి కృంగిపోతుంది, తలవంచుతుంది. దావీదు వలె దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తుంది. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించుచున్నాను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. నాలుగవదిగా, ప్రేమ చురుకైనది. ప్రేమ సహవాసం కోసం పురికొల్పుతుంది. ఆత్మ ఈ విషయం ఆతృత కలిగి ఉంటుంది. దేవుని సన్నిధిలోకి రాగలిగే ప్రతి అవకాశం కొరకు అది అన్వేషిస్తుంది. తద్వారా ప్రభువు తనపై దృష్టి ఉంచి తనను చూస్తాడని, తాను కూడా ఆయనను చూడాలని కోరుకుంటుంది. ఒకసారి వాక్యం వైపు తిరుగుతుంది. ఆ తరువాత ప్రార్థన, తర్వాత సంఘానికి హాజరు కావడం, పరిశుద్ధుల సహవాసంలో చేరడం, ఇవన్నీ ప్రభువు కనుగొనాలన్న లక్ష్యంతోనే చేస్తుంది. కొన్ని సమయాల్లో అది సడలిపోతుంది, అలసట చెందుతుంది, కృంగిపోతుంది. కానీ హృదయం పదే పదే పైకి తిరుగుతుంది. కన్ను మరలా పైకి చూస్తుంది. మౌనంగా కన్నీరు కారుస్తూ, కొన్నిసార్లు నిట్టూర్పులు విడుస్తూ, మరొకసారి తన కోరికను వ్యక్తపరుస్తూ ఆ విధంగా చేస్తోంది. రాత్రివేళ పరుండి ఉండి నేను నీ ప్రాణప్రియుని వెదికితిని. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనము. ఆత్మలో బలమైన కాంక్ష ఉంటుంది. నీవు ఎప్పుడూ నా యొద్దకు వచ్చెదవు. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 2వ వచనము. అనే సత్యమే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము. ఐదవదిగా, ప్రేమ ఉన్న చోట ఈ ప్రేమను అనుభవించడంలో ఆనందం ఉంటుంది. ఆత్మ దేవునికి సమీపంలో ఉండి పరస్పర ప్రేమలో ఆనందించగలిగితే
ఇక దానికి ఏది అక్కరలేదు. ఆత్మ అప్పుడు పూర్తిగా సంతృప్తి చెందుతుంది. అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. పరమగీతములు 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయనను గూర్చి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 34వ వచనము. 6వదిగా ప్రేమ ఉన్న చోట దూరంగా ఉన్నా కనిపించకపోయినా దుఃఖం కలుగుతుంది. ప్రేమించే ఆత్మ తను సమీపంగా ఉన్నదా లేదా దూరంగా ఉన్నదా అనే విషయాన్ని త్వరగా గ్రహిస్తుంది. ఇది వెంటనే తనకు బాధ కలిగిస్తుంది. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యినుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతన్ని వెదికినను అతడు కనబడకపోయెను. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఆయన తనకు వెలుగు, తన జీవితానికి బలము, తన సంతోష ఆనందాలకు దేవుడు గనుక ప్రభువు తనకు కనిపించక దాగియున్న లేక తన ప్రవర్తనను బట్టి ఎడబాటు కలిగిన దుఃఖం కలుగక మరెలా ఉంటుంది? ఈ దుఃఖభరితమైన ఫిర్యాదులకు కారణం ఇదే. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవైయుందువు? కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంటనీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. విలాపవాక్యములు 1వ అధ్యాయము 16వ వచనము. 7వదిగా ప్రేమ ఉన్న చోట ఇష్టపూర్వకమైన విధేయత ఉంటుంది. ప్రియమైన వారికి సేవ చేసినప్పుడు, ప్రియునికి ఇష్టమైనది చేసినప్పుడు సంతోషము కలుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన చిత్తమును జరిగించడానికి కూడా మనం ఆనందిస్తాం. ఈ చిత్తముతో మనము ఏకమై దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలనని మిగుల ఆపేక్షించుచు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. యేసు ప్రభువు దీనినే సూచించుచున్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనము. 8వదిగా ప్రేమ ఉన్నచో ప్రేమ ద్వేషం సమపాళ్లలో వ్యక్తమవుతుంది. ఒకరి శత్రువులు మరొకరికి కూడా శత్రువులే అవుతారు. అలాగే ఒకరి స్నేహితులు మరొకరికి కూడా మిత్రులే. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలిగి వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 21-22 వచనాలు. నీ యందు భయభక్తులు గల వారందరికిని నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 63వ వచనము. 9వదిగా ప్రేమ ఉన్న చోట తన ప్రియుని లేక ప్రియురాలు కోసం సమస్తమును త్యాగం చేస్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దేవుణ్ణి ప్రేమించువాడు తనకున్న సమస్తమును దేవునికి అర్పించుకుంటాడు. ఘనత, ఆస్తిపాస్తులు, జీవితం దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడు తన వంతుగా దేవుని కోసం ఆయన చిత్తానికి ఘనతను త్యాగం చేయగలిగేది కొంత ఉన్నందుకు సంతోషిస్తూ సమస్తాన్ని ఆనందంగా లోబరుస్తాడు. విశ్వాసులైన హెబ్రీయుల గురించి పౌలు ఈ విధంగా సాక్ష్యమిచ్చాడు. ఎలాగనగా, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనము. పౌలు తన గురించి ఇలా చెప్పుకున్నాడు. నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనము. 10వదిగా అత్యంత సన్నిహితమైన
పరిపూర్ణ ఐక్యత ఉండేదిగా ప్రేమ తృప్తి నొందదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించువాడు ఈ జీవితంలో సంపూర్ణమైన సంతృప్తి పొందలేడు గనుక దేవునితో పరిపూర్ణమైన తక్షణ కలయిక పరలోకంలోనే ఉంటుందని ఎరిగినవాడై ఈ ప్రేమలో పరిపూర్ణ సంతృప్తిని పొందడం కోసం మరణించాలని ఆశిస్తాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. ఆమేన్.